రెండో నెలలోకి ప్రవేశించింది. దీని ప్రభావం ఇంకా మార్కెట్లపై ఉంటుందా అన్నట్లు బంగారం సిల్వర్ ధరలు మాటేంటి? మదుపరులు పెరగాలని కోరుకుంటున్నారా? సామాన్యులు ఇంకా తగ్గాలని చూస్తున్నారా? ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ఏ విధంగా ఉండనుంది? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. అంతర్జాతీయంగా ఏదైనా అలచడి మొదలైతే పెట్టుబడిదారులు బంగారం వెండి వైపు చూసేవారు, భారీగా అందులో పెట్టుబడులు పెట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఆ విధంగా లేదు. ఈ ఏడాది జనవరి మార్కెట్లో బంగారం వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధం నేపథ్యంలో డాలర్ బలం కావడంతో మదుపరులు లాభాలకు దిగారు. ఫలితంగా అమ్మకాలకు తెరలేపారు. మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఇరాన్ని అష్టదిగ్బంధం చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే గల్ఫ్ ప్రాంతమంతా 50,000 మంది సైన్యాన్ని మోహరించింది. ఇరాన్ లొంగకుంటే దాని ఆర్థిక మూలాలపై దాడి చేయాలని అమెరికా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్ అధ్యక్షుడు ట్రంప్ టేబుల్ పై ఉంది. అయితే ఇరాన్ కు ట్రంప్ ఇచ్చిన గడువుకు మరో 6 రోజులు మాత్రమే ఉంది. మరోవైపు ఇరాన్ మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగారు. అంతేకాదు ఇజ్రాయెల్ పై హౌతీలు డ్రోన్లతో దాడులు తీవ్రతరం చేశాయి. ఒక్కసారిగా గల్ఫ్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. హౌతీలను కంట్రోల్ చేయకుంటే ఎర్ర సముద్రం ద్వారా నౌకా రవాణాకు ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ నిపుణులు బలంగా చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సోమవారం మార్కెట్లో బంగారం వెండి ధరలు పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం అర్ధరాత్రి బంగారం ధరలు 0.50% పైగానే పతనమయ్యాయి. మార్చి నెలలో పరిశీలిస్తే 15% బంగారం ధరలు పడిపోయాయి. ఇక సిల్వర్ విషయానికి వస్తే శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన ట్రేడింగ్లో ఈ లోహం ధరలు 1% పైగా పతనమైంది. మార్చి నెలలో 30% వరకు ధరలు పడిపోయాయి. గడిచిన 40 ఏళ్లలో ఈ స్థాయిలో వీటి ధరలు పడిపోవడం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్చి 30న సోమవారం కూడా ధరల్లో అప్ అండ్ డౌన్స్ నెలకొనడం ఖాయమని అంటున్నారు. అన్నట్లు అంతర్జాతీయ నివేదిక ప్రకారం టర్కీ సెంట్రల్ బ్యాంకు 2 వారాల్లో 58 టన్నుల బంగారాన్ని అమ్మేసింది. దీని ద్వారా సుమారు 67,000 కోట్లు సంపాదించింది. ఈ ఏడాది ఆరంభం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం విక్రయం ఇదేనని అంటున్నారు. టర్కీ సెంట్రల్ బ్యాంక్ బ్లూంబెర్గ్ రాయిటర్స్ నివేదికల ప్రకారం గడిచిన 10 ఏళ్లలో టర్కీ ప్రపంచంలో భారీగా బంగారం కొనుగోలు దేశాల్లో ఒకటి. గతేడాది అక్టోబర్ వరకు అంటే దాదాపు 23 నెలల పాటు బంగారాన్ని కొనుగోలు చేస్తూ వచ్చింది టర్కీ. యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత మార్కెట్లో గందరగోళం మొదలైంది. డాలర్ డిమాండ్ పెరగడంతో టర్కీ కరెన్సీ వాల్యూ పడిపోయింది. బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టిందని చెబుతున్నాయి. దీని ప్రభావం సోమవారం మార్కెట్పై పడే అవకాశం ఉందని అంటున్నారు.